ఎవరు ఇస్తారు ఏలపాలకి కూడుకున్నారు కదా ఎందుకు లేని జిల్లాకి వచ్చాడు ఖర్చు ఎందుకు కూడా పోతున్నారు పక్కే వచ్చి వాళ్ళు హింసించేస్తున్నారు తీసుకుంటే జై శ్రీరామ్ అండి. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి. దగ్గర ముందు సంవత్సరం ఇక్కడ ఇదే మీరు పెద్దాపురం వెంకటేశ్వర స్వామి అండి. ఇక్కడ టికెట్లు పెట్టి నానా ఇబ్బందులు పెట్టారు. ఉచిత దర్శనం పెట్టి చూసారా? ఉచిత దర్శనం ముందు సంవత్సరం చాలా ఇబ్బంది పెట్టారు. కంట్రోల్ లేకుండా టికెట్లు పెట్టడం ఒక తొక్కిసారి జరిగింది. ఆల్రెడీ ఈ దేవాదాయ శాఖ ఆరుగురిని చంపేసింది తిరుపతిలోని. ఇలా ఎంతోమంది చెప్పేసిన టికెట్ దర్శనాలు పెట్టడం ఆల్రెడీ ముందు సంవత్సరం గతంలో కూడా సాయంకాలం 5 గంటల నుంచి 10 గంటల వరకు కూడా ముందు సంవత్సరం ఫ్రీ దర్శనం పంపించారు ఈ ఎంటర్మెంట్తో గొడవాడు. ఇప్పుడు మొత్తం టికెట్ దర్శనం తీస్తారు ఫ్రీగా. అందరూ కూడా పెద్దాపురం అందరూ కూడా హ్యాపీగా దర్శనం చేసుకోండి. ఇక్కడ డబ్బున్నవాడు కుక్కనవసరం, డబ్బున్నవాడు పేదోడు కులం మీద భేదాలు లేవు. ఇక్కడ అందరూ దేవుడి దగ్గర అందరూ సమానమే. అందరూ సమానంగా లైన్లో ఉచిత దర్శనంగా వెళ్తారు. దయచేసి ఎవరు ఎక్కడ దర్శనం టికెట్ పెట్టారు దర్శనం టికెట్ తీయద్దు. చూసారా ఉచిత దర్శనం ముందు సంవత్సరం గత సంవత్సరం నామే గొడవాడి ఈవో గారు ఇక్కడ టేబుల్ కలిసి మొత్తం ఎవరిని అటెండర్ మంది తీసిపోయాడు. మార్పు ఇప్పుడు కూడా మారపడదు లేదనుకో ఏమన్నా టికెట్ దర్శనం పెడతారు ఫ్రీ దర్శనం వాళ్ళు వెళ్ళవట్లేదు. లోపల గంటలో పంపిస్తారండి ఆడేవాడ పంపించినాక ఎవరు దర్శనానికి ఎవరు టికెట్లు తీయద్దు. ఉచిత దర్శనం ఉంది. దర్శనానికి ఎవరు టికెట్లు తీయద్దు. ఉచిత దర్శనం ఉంది. ఇక్కడ టికెట్ల దర్శనం ఎందుకు తీయాలా? టికెట్ దర్శనం తీస్తే టికెట్ ఉచిత దర్శనం వెళ్ళి వాళ్ళు అందరూ ఆపేస్తున్నారు. దానివల్ల తొక్కిసాట్లు జరిగి జనాలు చచ్చిపోతున్నారు. ఆల్రెడీ తిరుపతిలో 6 చచ్చిపోయారు. 50 మంది ఆల్రెడీ అందరూ కలిపి 50 మంది ఇప్పుడు అందరూ హాస్పిటల్లో ఉన్నారు. అందరూ ఎంతమంది చచ్చిపోతారో తెలియదు. టికెట్ దర్శనం పెట్టడం వల్ల ఏమవుతుంది విఐపీ దర్శనం బ్రేక్ దర్శనం ఎన్ని పెట్టడం వల్ల ఫ్రీకి దర్శనం వెళ్ళి వాళ్ళు అందరూ ఆపేస్తారు. ఆపేయడం వల్ల ఏమవుతుంది వీళ్ళందరూ ఆగిపోయి షుగర్ ఉన్నవాడు బీపీ ఉన్నవాడు పడిపోతున్నారు. అవునా కదా? పడిపోయి ఒకసారి తొక్కిసాట్లు జరుగుతున్నాయి. గంటలు వెయిటింగ్ చేస్తారు విఐపీ దర్శనం వల్ల ఇట్ల వల్ల. టికెట్ దర్శనం దేని పెట్టాలి ఎందుకు పెట్టాలి? దేవాలయం భూములు ఎందుకున్నాయి ఎందుకున్నాయి? ఉండిలో డబ్బులు వేస్తారు. ఉండిలో డబ్బులు ఏమంటే 10 రూపాయలు టికెట్ తీసుకోండి ఎవరు ఉండిలో ₹1 ఎక్కండి. టికెట్ తీసుకోండి ఎవరు కూడా ఉండిలో ₹1 ఎక్కండి ఎవరు కూడా. ఇది ఒక రోజు ఇది ఒక ఏలకాలం అయిపోయింది ప్రతి ఒక్కరికని. అడగట్లేదు కదా ఇంకా ఎన్నాలో ఏమనంటే న్యూసెన్స్ అని చెప్పి కేసులు పెడతారు. పెట్టండి. ఎన్ని కేసులు పెడతారు పెట్టండి. నమస్తే అమ్మా. 50 మంది అండి. ఇప్పుడు ఏమండి దర్శనం జరిగారు ఈ టికెట్ దర్శనం పెట్టడం వల్లే ఫ్రీ దర్శనాలకి ఏమండి 300కి 500కి కౌంటర్ కూడా ఆన్లైన్ పెట్టినప్పుడు తిరుపతిలోనే ఆన్లైన్ పెట్టారు కదా. మరి పెట్టినప్పుడు ఈ ఫ్రీ దర్శనం కూడా ఆన్లైన్ పెట్టాలి కదా. గత సంవత్సరం నేను వెళ్తే ముందు సంవత్సరం అప్పుడు తొక్కిసారి చేస్తే నేను లేకపోతే పిల్లలు చచ్చిపోతున్నాను. ఇద్దరు మా ఫ్రెండ్ నేను కలిపారు అందరూ ఆపాం. అంటే ఆడపిల్లలు చచ్చిపోయింది. ముందు సంవత్సరం తొక్కిసారి జరిగింది. ఎక్కడ శ్రీనివాసం కౌంటర్ వేస్తారు కదా టికెట్ కౌంటర్ ఫ్రీ కౌంటర్. ఫ్రీ దర్శనం కూడా ఆన్లైన్ పెట్టారు కదా. ఇలా ఈ రోజున డబ్బులు లేని అందరూ కూడా పేదోళ్ళు అందరూ కూడా సామాన్యులు అందరూ కూడా ఎక్కడ పోతారమ్మా ఎందుకు పోతారో ఇది చేసి లాస్ట్ మళ్ళీ దేవాదేశాక
రూములు ఎంత ఉందండి ఎంత లెక్క చెప్పరు. దర్శనానికి ఎవరు టికెట్లు తీయద్దు. ఉచిత దర్శనానికి ఎవరు టికెట్లు తీసారంటే దర్శనం టికెట్లు ఇస్తూ తీసుకుని ఎవరు ఉండి ఎవరో రూపాయి ఎక్కింది. గుడి ఖాళీ ఉంది, దర్శనం టికెట్లు ఏం తీయాలా? గుడి ఖాళీ ఉన్న దర్శనానికి ఏం టికెట్లు తీయాలా? ఎండాలో మీ దేవాదాయ శాఖ ఆరుగురు చెప్పేసింది విజయవాడ తిరుపతిలోనే. గోవిందా గోవిందా. సంవత్సరం ఇక్కడే సమానం వెళ్ళిపోతే ఎటువంటి కొట్టుసారి జరగదు. అది పిక్నిక్ అంటే ముందు 2 నెలలు నెట్టేసి డబ్బులు పంపుతాడు. డబ్బులు లేని వాళ్ళు మనుషులు కాదు. ఉచిత దర్శనం వాళ్ళు మనుషులు కాదు. ఉచిత దర్శనం లేని వాళ్ళు అందరూ డబ్బులు ఇచ్చిన వాడు పంపుతాడు. ఒక చోట ఎవరికి ఒక చోట డబ్బులు దేవుడి గారు అందరూ సమానమే. బయటకు రావాలి. ఒకరు ముందుకెళ్ళి ఒకరు గర్భగుడిలోకి వెళ్ళి ఒకరు బయటకు రావడం ఏంటి? డబ్బులు ఇచ్చిన మనుషులు, డబ్బులు లేని మనుషులు. డబ్బులు ఉచిత దర్శనం మనుషులు కదా. ఈ దేవాదాయ శాఖ ఇలాగే విభజించడం ఇలాగే అందరినీ కూడా గురి చేసి జనం చంపేస్తారు లైన్లో పెట్టి. టేబుల్ అడ్డంగా పెట్టి వచ్చేవాళ్ళు వెళ్ళిపోతారండి, వెళ్ళిపోళ్ళు వెళ్ళిపోతారు. ఎటువంటి తొక్కిసారి జరగదు. ఉచిత దర్శనం ఉంటుంది. గుడికి ఎంత టికెట్ చేయడం, మనకు టికెట్లు తీయడం ఏంటి మా దరిద్రం. అసలు ఫ్రీ దర్శనం చేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళండి దర్శనం టికెట్లు వేడి తీయాలి, ఎందుకు తీయాలి? ఈ దర్శనం టికెట్లు పెట్టడం వల్ల విఐపీ దర్శనాలు, బ్రేక్ దర్శనం వల్ల ఫ్రీ దర్శనంలో అందరూ కూడా ఆగిపోయి అలాగా తొక్కిసాట్లు జరిగి ఎంతమంది చచ్చిపోతున్నారు. గంటలు పెట్టి 2 రోజు 4 గంటలు 5 గంటలు లైన్లో పెట్టేసి డబ్బులు తీసుకొని వచ్చిన ముందు పంపిస్తున్నారు. అది ఫ్రీగా సమానంగా హ్యాపీగా వెళ్తారు. శ్రీరామండి మనలో ముందు మార్పు రావాలి. టికెట్ దర్శనం టికెట్ దరిద్రం. ఇక్కడ ఇదే టేబుల్ పెట్టి తొక్కిసాటు ఉన్నాయి. కూడా వచ్చారు, పెద్ద వాళ్ళు కూడా వచ్చారా. దర్శనానికి ఎటువంటి టికెట్లు తీయద్దు. 10 రూపాయల టికెట్ ఎవరు తీస్తే కనుక అటు ఉండినప్పుడు 1 రూపాయి కూడా వేయండి. 10 రూపాయల టికెట్ దర్శనానికి తీస్తే ఉండిన 1 రూపాయి వేయండి. దర్శనానికి ఎటువంటి టికెట్ తీయద్దు. ఉచిత దర్శనం ఉంది. ఒకవేళ 10 రూపాయల టికెట్ 1 రూపాయి కూడా వేయండి. ఫోన్ వచ్చింది వెళ్ళిపోతున్నారు. దేవాదాయ శాఖ నుంచి కనీసం ప్రసాదం పంచిపెట్టరు. ఎవరన్నా పంచి పెడతారు. ఎక్కడి నుంచి ఎవరిని పంచి పెడతారా? ప్రైవేట్గా బయట పంచి పెడతారు ప్రసాదం కూడా. కనీసం ప్రసాదం కూడా పెట్టరు. ప్రసాదం కూడా పెట్టడం. దర్శనం టికెట్ తెస్తున్నారు. మీరు ఎంత తీయాలా? ప్రసాదం కూడా అమ్ముకుంటారు. దర్శనానికి ఎవరు ఎటువంటి టికెట్లు తీయడం అవసరం లేదు. ఉచిత దర్శనం ఉంది. అమ్మ గుడికొచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ గోవిందా చెప్పండి. అమ్మా నాతో పాటు చెప్పండి. గోవిందా 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 గోవిందా.
తీసేరు పదకొండు దర్శనం కూడా టికెట్లు ఫ్రీ దర్శనం ఉచిత దర్శనం అందరూ హ్యాపీగా వెళ్ళండి. దర్శనానికి టికెట్లు పెడితే ఒప్పించినట్టు చెప్తారు. డబ్బులు ఉన్న ముందు పంపుతారు, డబ్బు లేని లైన్ చెప్తారు, వెనకాల లైన్లో నుంచి ఉంటారు. ఒక్కొక్కరు వచ్చి మీరు పడిపోతారు. సరే దేవాదేశ 50 మంది హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళు ఎంతమంది చచ్చిపోతారు తెలుగు కూడా. కనీసం ప్రసాదం కూడా పెట్టరు. ఇండియన్ టికెట్ ఎందుకు తీయాలి? ప్రసాదం ప్రైవేట్గానే దేవాదేశం ఏం తెచ్చారు కదా, అది ఇండియన్ తెచ్చారు. వాళ్ళు పుణ్యం కూడా పంచి పెడతారు. దేవాదేశానికి కనీసం ప్రసాదం పంచి పెడతారా? దేని తీయాలి? ఎందుకు తీయాలి టికెట్? దేవాలయం పుణ్యం దేనికి ఉంది? ఒత్తిడి పెట్టారని 10 రూపాయలు టికెట్ తీయించేశారు, తీశారు. మనం అంతా సమానంగా వెళ్ళిపోతే వచ్చి వాళ్ళు అందరూ వెళ్ళిపోయి వచ్చారు, వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోతారా? విఐపీ దర్శనాలు, బ్రేక్ దర్శనాలు, రాజకీయ దర్శనాలు, మొత్తానికి డబ్బులు లేనండి మీకు ఎలా పోతారు? మీ రోజున సామాన్యులు డబ్బులు లేని పేదలు కూడా చాలా మంది ముందు రాలేక బతుకు పోవాలంటే ఇతర మందిలో పోతున్నారు. ఈ గుడికి 4 ఎకరాలు ఎంత ఉందమ్మా? అన్ని డబ్బులు వస్తాయి, చిన్న డబ్బులు వస్తాయి. ఇంకా జనాల దగ్గర నుంచి కూడా టికెట్ దర్శనం కూడా తీసుకుని ఇంకా జనాల దగ్గర కూడా డబ్బులు వసూలు చేసి దోపిడీ చేసేదా? ఈ దేవాదాయ శాఖ ఏం చేయాలంటే అలా ఒడిసిన బంగారం ఉంటాయి కదా, వాళ్ళు కూడా మనం తీసేసుకోవాలి. అందరూ వచ్చిన వాళ్ళ దగ్గర ఎంత అన్యాయం, ఎంత దారుణం, అవసరం. ఈసారి పొద్దున్న 10 రూపాయలు దర్శనం పెట్టే తీయించాం. సంవత్సరం సాయంత్రం 5 గంటలకు వచ్చానమ్మా, ఫ్రీగా చేయించండి. రాత్రి 10 గంటల దాకా ఇవైతే ఉన్నారా? టేబుల్ గీపులని గెలసీసి గుమస్తాలు తీసుకుపోయాడు. 3 సంవత్సరం ఇదే వయసు ఏమా రెడీ ఉన్నా 3 సంవత్సరాలు అది ఆడైపోయి. 1 సంవత్సరం ఏం జరిగింది? సాయంత్రం 5 గంటల టికెట్ తీయించారా? అందరిలో ఫ్రీగా దర్శనం చేయించాడు. డబ్బున్నవాడు, పేదోడు, ఈ ప్రసాదం కూడా చూడండి, ఇది కూడా దేవాలయకు సంబంధం లేదు. ప్రైవేట్గా బాబు వాళ్ళు పంచి పెడతారేమో, మీరు దేవాలయకు సంబంధం లేదు కదమ్మా. దేవాలయకు సంబంధం లేదు, కనీసం దేవాలయ ప్రసాదం కూడా పంచి పెట్టదు. భక్తులు తీసుకొచ్చి పంచి పెడతారు. మీరమ్మా వాళ్ళు మీరు కూడా మీరు సొంతంగా తెచ్చి పంచి పెడతారమ్మా. దేవాలయకు సంబంధం లేదు కదా, కనీసం దేవాలయ శాఖ ప్రసాదం కూడా పంచి పెట్టదు, కానీ టికెట్లు వసూలు చేస్తున్నారు. అది లేదు సార్, దాని గురించి కాదు. ఇప్పుడు అంత దారుణంగా దేవాలయ శాఖ ఆల్రెడీ టికెట్ దర్శనాలు పెట్టి, బ్రేక్ దర్శనాలు, విఐపీ దర్శనాలు పెట్టి ఆల్రెడీ 6 మంది చంపేసింది దేవాలయ శాఖే. 50 మంది హాస్పిటల్లో ఉన్నారు. ఇలా స్వచ్ఛందంగా భక్తితో భక్తులకి ప్రసాదం పంచిపెడతారండి. నేను ఆల్రెడీ వైకుంఠ ఏకాదశి ఒక రోజు ముందే పెద్దాపురం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఈవో గారికి గుమ్మస్తాకి కూడా నేను చెప్పానండి, మీరు రేపు వైకుంఠ ఏకాదశి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దర్శనాలకు ఎటువంటి టికెట్ పెట్టద్దని ముందుగానే హెచ్చరించానండి. హెచ్చరించిన దాకా మీరు ఇప్పుడు దాకా చూసిన వీడియో అంతా ఉదయం నుంచి 8 గంటల వరకు. నేను 8 గంటలకు గుడికి వెళ్ళి అక్కడ ఆపేసానండి, మొత్తం ఆపేసి మళ్ళీ నేను 8 గంటల నుంచి 9 గంటల గుడి దగ్గర ఉండి టికెట్ దర్శనాలన్నీ రద్దు చేయించి వెళ్ళిపోయి నేను ఏం చేశానంటే మా వీధిలో పల్లకి ఊరేగింపుకి నేను వెళ్ళడం జరిగిన తర్వాత మళ్ళీ వెళ్ళొచ్చి లోపలకే మళ్ళీ టికెట్లు పెడిచారు. మళ్ళీ తర్వాత గుడి దగ్గరికి వచ్చి నేను అక్కడ మళ్ళీ ఆపడం జరిగింది. ఫస్ట్ పార్ట్ది ఇప్పుడు రెండో పార్ట్ది కూడా మీరు ఇప్పుడు దాకా చూసిన ఫస్ట్ పార్ట్, రెండో పార్ట్ కూడా చూడండి ఒకసారి. మీరు కూడా ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడాలండి, ప్రతి ఒక్కరికి షేర్ అవ్వాలి. ఎందుకంటే దేవాదాయ శాఖ రద్దు చేయాలి, టికెట్ దర్శనం రద్దు చేయాలి అని ఒక ఫేస్బుక్లోని సోషల్ మీడియాలోని ఎంతసేపు పెట్టడం కాదండి. దేవాదాయ శాఖను ఎలా రద్దు చేయించాలో, టికెట్ దర్శనాలు ఎలా రద్దు చేయించాలో ప్రతి ఒక్కరికి ఇది ఒక గుణపాఠం మెసేజ్గా ప్రతి ఒక్కరికి వెళ్ళాలండి. రెండో పార్ట్ కూడా చూడండి.
రమ్మని దర్శనం టికెట్ పెడితే తొక్కు స్టేట్ జనం తెచ్చిపోతే టికెట్లే పెట్టద్దు దర్శనానికి ఫ్రీ దర్శనమే పొద్దున్న వచ్చాం వార్నింగ్ ఇచ్చాం పొద్దున్న వచ్చాం కదా ఎవరు వాళ్ళు జనం తెచ్చిపోయి పర్లేదు చంపేస్తారు అంతేనంటారా దర్శనం టికెట్లు అవి పెట్టద్దాం ఫ్రీ దర్శనం ఎవరో దర్శనానికి ఎవరో టికెట్లు తీయద్దు చంపేస్తారు లొకేషన్ పెట్టుకుని మనసుకో రూలే దర్శనం టికెట్ ఇచ్చి పెడితే ఉండిలో కూడా ఎవరో ఒక రూపాయి వద్దు తీసురా రమ్మను నేను అలకలేదు యువగన్న రమ్మను దర్శనానికి ఎటువంటి టికెట్లు ఎవరో తీయద్దు ఉచిత దర్శనం ప్రతి గుడి దగ్గర కూడా గుడి ఖాళీగా ఉంది దర్శనానికి ఎటువంటి టికెట్లు అవసరం లేదు ఏ గుడి దగ్గరికి వెళ్ళినా సరే దర్శనానికి ఎటువంటి టికెట్ అవసరం లేదు దేవాదాయ శాఖ రద్దు చేయాలి దేవాదాయ శాఖ టికెట్లు పెట్టి అందరూ చంపేస్తున్నారు జనాల్ని తిరుపతిలో ఆల్రెడీ 6 చంపేశారు 50 మంది హాస్పిటల్లో ఉన్నారు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారు ఈ టికెట్లు పెట్టడం వల్ల జనాలు ఉచిత దర్శనం ఉన్న వాళ్ళు అందరూ కూడా నిలబడలేక షుగర్లు వచ్చిన బీపీలు వచ్చిన పడిపోయి చచ్చిపోతున్నారు టికెట్లో బ్రేక్ దర్శనాలు విఐపి దర్శనాలు పెట్టడం వల్ల అందరూ ఆగిపోయి చచ్చిపోతున్నారు అందరూ రమ్మనండి ఇవ్వగానే రమ్మనండి అమ్మన్నా మీకు ఎన్నిసార్లు చెప్పాలా మీకు ఎన్ని పెట్టాలి టికెట్లు ఎందుకు టికెట్లు దేనికి దర్శనం టికెట్లు దేనికి ఎందుకు చెప్పండి ఒక కారణం దర్శనం టికెట్లు దేనికి ఉచిత దర్శనం ధర్మ దర్శనం అన్న ఉచిత దర్శనం అన్న ఒకటే దర్శనానికి ఎటువంటి టికెట్ అవసరం లేదు దర్శనం టికెట్లు విఐపి టికెట్లు బ్రేక్ దర్శనాలు ఎన్ని పెట్టడం వల్ల జనాలు చచ్చిపోతున్నారు విఐపి దర్శనాలు టికెట్ దర్శనాలు పెట్టడం వల్లే ఎక్కడ ఏ గుడి దగ్గర టికెట్ దర్శనం ఉన్నది లేదు అడుగుతున్నారు డబ్బులు ఏమన్నా ఇవ్వ వచ్చాక 5 ఎకరాలు అంతా ఉంది నువ్వు దేని పెట్టాలి ఇంకా జనాలు ఇంకా చూసుకోండి 6 నెలలో డబ్బులు కూడా చూసి లాగేసుకోండి దేవాలయ నాకు నేను చెప్పిన యువ గారు రమ్మని యువ రాలేదు ఎక్కడ ఉన్నారండి దర్శనం టికెట్లు దేనికి ఎందుకు పెట్టాలి దర్శనం టికెట్లు ఎందుకు పెడుతున్నారు చూశారు కదండి రెండో పార్ట్ అంటే రెండో పార్ట్లో ఫస్ట్ పార్ట్ అయిపోయింది రెండో పార్ట్లో నేను వచ్చి మధ్యాహ్నం వరకు ఉండి మళ్ళీ టికెట్ దర్శనాలు తీసేసి మళ్ళీ మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిపోయానండి ఇప్పుడు ఉంటుందండి అసలు వీడియో మీరు చూడాలంటే ఒక్కొక్కరికి చాలా ఉత్కంఠమైన వీడియో అండి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో హిందూ ఉన్న వాళ్ళకి షేర్ చేసి దేవాదాయ శాఖ ఏ విధంగా రద్దు చేయాలో అసలు ఈ టికెట్ దర్శనం ఎలా రద్దు చేయించాలో ప్రతి ఒక్కరూ చూడాలి ఈ వీడియో థర్డ్ పార్ట్ చూడండి ఎలా ఉంటుందో చూసి మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో మనం ఖచ్చితంగా తెలియాలి ఒక్కొక్కరికని చెప్తున్నానండి చూడండి చూడు రమ్మను సార్ దర్శనానికి ఎవరు టికెట్లు దిగండి రండి సార్ అంటే డబ్బులు లేకుండా ఎలా ఇచ్చే పని పోతారా డబ్బులు ఉన్నప్పుడు దేవుడి దగ్గర పంపుతారండి ఇదే న్యాయమా న్యాయం మరి ఏం ఎట్లా పెట్టారు మరి దర్శనం టికెట్లు ఎందుకు పెట్టారు టికెట్ పూర్వంచి ఉన్నాయి దర్శనం టికెట్ పూర్వం నుంచి ఇక్కడ టికెట్లు అమ్మకం జరుగుతుంది ఫ్రీ దర్శనం టికెట్ దేనికి చెప్పండి టికెట్ దేనికి ఎందుకు డెవలప్మెంట్ ఏం డెవలప్ చేశారు మీరు ఇక్కడ టైల్స్ కావాలితే మట్టి సీనబాబు గారు వేయించారు పెయింటింగ్ కావాలితే శేఖర్ గారు మీరు ఏం డెవలప్ చేశారు టికెట్ దేనికి ఇప్పుడు మీరు టికెట్ పెట్టి ఆగండి డబ్బులు లేనట్టు కనిచేలా పోతారా డబ్బులు టికెట్ కొనుక్కున్న వాళ్ళు లోపలికి వెళ్తారు ఏమన్నా టికెట్ ఎవరు తీయకండి
దర్శనానికి ఎటువంటి టికెట్ అవసరం లేదు. నువ్వు అలా కూర్చో. దర్శనానికి టికెట్ తీయలేదు లోపల పదండి. అయినా పర్లేదు. దర్శనానికి ఎవరు టికెట్ తీయద్దు. ఉచిత దర్శనం గుడి ఖాళీ కూడా మీకు దర్శనం దేనికి టికెట్ ఎందుకు పెట్టారు టికెట్? మీరు టికెట్లు ఉండడం వల్ల జనాలు తొక్కిసరట్ అయ్యి జనాలు చచ్చిపోతున్నారు. ఆల్రెడీ తిరుపతిలో ఆరుగురు చనిపోయారు. ఆ దేవాదాయ శాఖ కేవలం చెప్పేసింది. అలా చెప్తారు చూడు చెప్తున్నారు ఈ విధంగా చెప్తున్నారు. దేవాదాయ శాఖ కేవలం ఆరుగురు తెల్లవారు చెప్పేసింది. టికెట్లు దేనికండి? టికెట్లు ఎంత పెట్టాలి మీరు? టికెట్లు ఎందుకు పెట్టాలండి? దర్శనం ఏంటి? నువ్వు టికెట్లు దేనికి పెట్టాలి? ఎందుకు పెట్టాలి? ఎవరు టికెట్లు తీయద్దు టికెట్లు తీయద్దు. వెళ్ళండి. టికెట్లు దేనికి ఎందుకు చెప్పండి. ఏమండి మీరు కూడా చెప్పండి. టికెట్లు అంటే డబ్బులు లేనండి ఎలా పోతారా? డబ్బులు ఎలా పోతారా చెప్పండి. ఇదేమని చేయమండి? ఇదే మోసం. ఇదేమని చేయమండి? మాట్లాడకండి గుడ్లోనా మీరు మాట్లాడద్దు. మాట్లాడకూడదా? మాట్లాడకూడదండి. మేము అడగకూడదా? అంటే మీరు ఏం చేసినా అలా చూస్తూ ఊరుకోవాలి. మేము ఏం చేస్తాం అలా చూస్తూ ఊరుకోవాలి. మేము ఏం చేసినా మీరు ఎందుకు చెప్పేది విను. అలా కాదండి. చెప్పండి. అమ్మకూడదండి. ఇప్పుడు ఒక నిమిషం అండి ఒక్క నిమిషం. ఇప్పుడు ఇక్కడ టికెట్ పెట్టారు. ఇది దేవుడి దగ్గర ఎలా పంపుతారు? ఇక్కడ ఉచిత దర్శనం ఉన్నా అంటే ఇక్కడ నుంచి దేవుడి దగ్గర ఎలా పోతారా? అంటే డబ్బులు ఉన్న వాళ్ళు చూడండి ఎల్లు చూడండి. ఇలా వచ్చి టికెట్ మీరు పెట్టాల్సిన అవసరం ఏంటండి? టికెట్ దర్శనం టికెట్ దేనికి పెట్టద్దు. దర్శనం టికెట్ పెట్టద్దు. ఎందుకంటే జనాలు కూడా తొక్కిసినట్టు అయిపోతుంది. టికెట్ పెట్టడం వల్ల మీరు వెనకాల ఆగిపోతున్నారండి జనాలు. మీరు మా గుళ్ళు మాకు అప్పచెప్పండి. మేము టికెట్ లేకుండా మేము వెయిటింగ్ చేసుకుంటాం. మా గుళ్ళు మేము తెచ్చుకుంటాం. భక్తుల దగ్గర టికెట్లు పెట్టద్దు. మీరు టికెట్ సిస్టమ్ వద్దండి. తెచ్చుకోండి. సిస్టమ్ వద్దు. టికెట్ తీసుకున్నారు. ఉండిలో కూడా డబ్బులు వేయద్దు. టికెట్ మీరు ఏం పెట్టాలండి? ఎందుకు పెట్టాలా? కారణం చెప్పండి. ఏ ఆదాయం గుడికి ఏం చేశారు? గుడికి ఆదాయం ఏటో శేఖర్ గారు పూర్వీకులు 4,500 ఎకరాలు ఇచ్చారు. వచ్చిన భక్తుల దగ్గర అంటే భక్తుల దగ్గర మీరు టికెట్ చెప్తారా? అంటే భక్తులు నెలల బంగారాల జేబులు కూడా కొట్టించండి. దొంగతనాలు కూడా చేయించండి. అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో దర్శనం టికెట్ పెట్టద్దు. తీసేయండి. దర్శనం టికెట్ తీసేయండి. టికెట్ చేస్తే వద్దు. ఇక్కడ మా గుడి మాకు ఇచ్చేయండి. వదిలేసి వెళ్ళిపోండి. మీరు రమ్మానండి. పోలీసులు రమ్మానండి. పోలీసులు ఫోన్ చేయండి. రమ్మానండి. పోలీసులు రమ్మానండి. మేము ఎక్కడ ఉంటాము? రండి సార్. పోలీసులు రమ్మానండి. ఏమంటే దర్శనం టికెట్ వద్దు. దర్శనం టికెట్ వద్దు. మేము ఒప్పుకోం. దర్శనం టికెట్ పెట్టుకోవాలి. మీకు అధికారం మీకు కాగితం చూపించండి. మీకు అధికారం కాగితం చూపించండి. మీరు చూపించండి. మీరు ఎందుకు పెట్టారు టికెట్ దర్శనం? అది మీకు ఏముందండి? మీరు కాగితం చూపించండి. మీరు ఎందుకు పెట్టారు? మీరు కాగితం చూపించండి. మీకు ఏ అధికారం ఉంది టికెట్ పెట్టినా? టికెట్ పెట్టినాక మీకు ఏ అధికారం ఉంది? భక్తుల దగ్గర టికెట్ వస్తుంది చేయాలంటే మీకు ఏ అధికారం ఉంది చెప్పండి. రండి. నేను ఎక్కడైనా వస్తాను. రండి. దర్శనం టికెట్ పెట్టడానికి మీకు ఏ అధికారం ఉంది? మీరు కాగితం చూపించండి ముందు. మీరు వెళ్ళిపోండి. నా దేవాదాయ శాఖ రద్దు చేయాలి. మాకు వద్దు. మాకు టికెట్ దర్శనం వద్దు. ఫ్రీగా దర్శనం చేసుకుంటాం. జనాలు చచ్చిపోతున్నారు. తొక్కిసరట్టు మా టికెట్ దర్శనం వద్దు. వెళ్ళిపోండి. మా గుడి మాకు ఇచ్చి చెప్పండి. మీకేమండి? తెచ్చుకుంటాం. మా గుడి మాకు తప్పెట్టండి. మా గుళ్ళు మీకేమాడుంది? తెచ్చుకోండి. ఆర్డర్ అది తెచ్చుకోండి. గుడి దగ్గర టికెట్లు అమ్మకానికి ఆర్డర్ ఉంది. రాజు పెడతాను. తెచ్చుకోండి. మా గుడి దగ్గర దర్శనం టికెట్లు వద్దు. మాట్లాడండి. ఏ పని చేస్తారు? ఏమమ్ముతారు? చూస్తారు. అమ్ముతారు టికెట్లు. అమ్ముతారా? బెదిరిన్నారా? అమ్ముతారు టికెట్లు. మీరు పోలీసులు ఫోన్ చేస్తే బెదిరిస్తారు కదా. పోలీసులు ఫోన్ చేస్తారు. తమ్ముడు హిందువా? నువ్వు హిందువా అని అడిగాను.
వేసమాని గుళ్ళు అమ్ముతున్నారు అన్ని గుళ్ళు ఆపరా టికెట్ల దర్శనం మీకు తీయమా? మీరు ఏదో చెప్తారు కదా తండే వద్దు, మా గుడి మాకు ఇచ్చేయండి, మా గుడి మాకు ఇచ్చేయండి, వెళ్ళిపోండి మీరు, మీకు చేసుకుంటాం. మీరు టికెట్ ఏమంటే నేను ఏమన్నాను, దేనికి మీరు లెక్కలు ఎంత చేస్తారా? మీ లెక్కలు ఎంత వస్తున్నాయి, డబ్బులు ఎంత వస్తున్నాయి, మీరు ఎంత వస్తుంది ఏమైనా అడిగినా నాకు దర్శనానికి టికెట్లు పెట్టద్దు సిస్టమ్. దానివల్ల కారణం చెప్తాను, తొక్కిసలాట జరుగుతుంది, డబ్బులు ఉన్నామంటే ముందు అడుగుతుంది. ఆగండి, ఫ్రీ దర్శనంలో వెనకాల లైన్ గంటల గంటలు ఉండిపోవడం వల్ల షుగర్లు పీపుల్ ఎత్తు లైన్లు ఉండిపోతున్నారు. ఇలా టికెట్లు పెట్టవలసిన అవసరం ఏంటి, విభజించాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ ఏం అలా జరగలేదు. 365 ఒక్క రోజునే ఉంటాయి టికెట్లు. వద్దు, టికెట్ దర్శనం వద్దు. నేను నిన్ను కూడా తీయించాను కదండి, ముందు కూడా టికెట్లు ఏమన్నా టికెట్లు ముందు పెట్టమంటే టేబుల్ గెరసేసి వ్యవస్థలు తీసుకుని వెళ్ళిపోయాను. నేను ఒక్కడనే సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా అందరిని పంపించి ఆకలి దర్శనం చేసుకునే నేను ఒక్క టికెట్ ఇవ్వని తీసారు మార్గండి. ఏమండి సంవత్సరం టికెట్ తీసిరా, ముందు సంవత్సరం ఎక్కడ టికెట్ లేదు, ముందు సంవత్సరం కూడా వచ్చింది. నా దగ్గర వీడియో కూడా ఉంది. టేబుల్ గెరసేసి షుగర్ బీపీలో పడిపోతున్నారు. మీరు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు కదా, బెదిరింటారు. పోలీసులు కాకండి, పోలీసులు కాకండి, పోలీసులు వస్తారు కదా, పోలీసులు కాకండి, వస్తారు పోలీసులు. ఇక్కడ దర్శనం వద్దండి, ఇక్కడ దర్శనం తీసేయండి. సార్ చెప్పండి, మీకు బాధ మీకు ఇబ్బంది ఏం అవసరం ఏంటండి? నాకు చేయాలి మీరు ఏమో వద్దు, టికెట్ వద్దన్నారు, వద్దండి, వద్దండి, వద్దు. పైన ఎక్కడైనా వద్దంటే మానేలా చెప్పినట్టు చేయాలి మీరు. టికెట్ మీరు వెళ్ళిపోండి సార్, మీరు వెళ్ళిపోండి, కూర్చోండి. నువ్వు అడ్డు పోయా టికెట్లో దర్శనం చేసుకోమన్నా, నీ దర్శనం చేసుకోమన్నా. టికెట్ అవ్వద్దు చెప్పండి, అప్పుడు బోర్డు ఏంటండి టికెట్ లేదండి. అది ఆయన లేకపోవడం ఆ గవర్నమెంట్ ఉన్న వాళ్ళు లేకపోవడం ముందు బయటికి వెళ్ళిపోండి అండి. నువ్వు వద్దన్నప్పుడు మానేలా, మా ఇష్ట ప్రకారం చేయాలా. టికెట్ దర్శనం టికెట్లేంటి అని చెప్పండి. వెళ్ళరా మాట్లాడేది మానేయండి. ఒక టికెట్ వద్దు మాకు, మా గుడిది మా టికెట్ దర్శనం వద్దు, వద్దు మానేయండి. మా వాడు అడిగిస్తాం మీరు ఆ పేపర్లు వద్దండి, మా మాట ఆలకించాలా. టికెట్ దర్శనం వద్దు, మా మాట ఆలకించాలంటే పేపర్ అయితే మీకే పేపర్ ఉంది. ప్రచారం చేస్తున్నాడు చెప్పదండి, నడదా అది చేయాలని చేస్తున్నారు. కానీ ఏంటంటే మనకి ఇష్టం లేదంటే మాట్లాడండి. డిస్కషన్ అంటే పిల్లలు ఎవరు రారయ్యా, డిస్కషన్ పడినప్పుడు పిల్లలు ఎవరు రారు, డిస్కషన్ పడినప్పుడు రారు తీసుకోండి. పోలీసులు పట్టించేద్దాం, పోలీసులు తీసుకొచ్చేద్దాం. ఏదో అన్నారు కేసు అండి, 2 గంటలు మళ్ళీ పెట్టుకోండి, తెలీదు వెళ్ళిపోవాలి. మీరు లేచిపోరా, దర్శనం టికెట్లు అవసరం లేదు.
అమ్మ దర్శనానికి ఎటువంటి టికెట్ అవసరం లేదు పదండి. వెళ్ళిపోరు బాబు వెళ్ళిపోరు చెప్పు యూ గారు కూడా చెప్పు టికెట్ తీసుకోకండి వెళ్ళిపోండి. గొడవలు చేయకండి ఇక్కడ గుడి దగ్గర. టికెట్లు ఒకసారి సార్ గుడి దగ్గర గొడవలు చేయొద్దు. దర్శనం టికెట్ అవసరం లేదు పదండి. రావురా వచ్చాను మన వచ్చాను దర్శనం మా గుడి దగ్గర దర్శనం టికెట్లు పెట్టద్దు. దేవాదాయ వెళ్ళిపోయారా బాబు. మా గుడి దగ్గర ఎట్టి పరిస్థితులు కూడా టికెట్ దర్శనాలు వద్దు. ఉన్నాక చేసుకుంటాం లేదా మాకు అప్పు చెప్పింది మా గుడి మాకు అప్పు చెప్పింది. ఇదేంటి పరిస్థితి? ముందు సంవత్సరం కూడా పెడితే ఇదే టైం నేను తీయించానండి. మళ్ళీ పొద్దున గొడవ చేశాను మళ్ళీ తీయించాను. మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ టికెట్లు దర్శనం టికెట్లు దేనికండి? ఎందుకు అడుగుతున్న సమాధానం చెప్తుంది. మనం వద్దన్న మానేం కదా. అందరూ సమానం. మా గుడి దగ్గర పెద్ద ఏంటంటే డబ్బు ఉన్నవాడు పేదవాడు అందరూ సమానత్వం మన ప్రకారం నడాలి. వెళ్ళండమ్మా. చూడండి మట్టి సత్యనారాయణ గారు మట్టి శ్రీనివాస్ గారు గుడికి రంగులు వేయించి మొత్తం అంతా చేసేది వాళ్ళండి. ఇవ్వండి ఆలయ ప్రాంగణ గ్రానైట్ పోలింగ్ వేయించిన వారు తాళ్ళూరు శేఖర్ గారు శ్రీమతి గీతా శేఖర్ గారండి. ఈ గుడికి మొత్తం చేయించిన వాళ్ళందరూ చేస్తున్నారు. ఇంకా కనీసం ప్రసాదం కూడా పెంచరు. గుడి అభివృద్ధి చేస్తారండి. ఏం అభివృద్ధి చేస్తారు? టికెట్ దర్శనానికి దేనికి పెట్టాలి ఎందుకు పెట్టాలని అడుగుతుంటే గొడవ చేస్తారు. ఈవో గారు ఆ కేసులు పెడతారంట. చూడండి మళ్ళీ చెప్తున్నాను. గుడి మరి ఏం అభివృద్ధి చేశారు? మరి దేవాదాయ శాఖ నుంచి 1 రూపాయి ఏమైనా ఖర్చు పెట్టారు? ఆలయ ప్రాంగణానికి రంగులు వేయించిన వారు దాకా మట్టి సత్యనారాయణ గారు మట్టి శ్రీనివాస్ గారు ఆలయ ప్రాంగణ ఫ్లోరింగ్ వేయించిన వారు తాలూకు శాఖ గారు శ్రీమతి గీత అందరూ ఎవరికల్లా డొనేషన్ ఫండ్స్తో చేస్తున్నారండి అందరూ. ఇలా టికెట్ విఐపి దర్శనంలో బ్రేక్ దర్శనంలో ఇవన్నీ పెట్టడం వల్ల ఈరోజు తుక్కుసినట్టు వచ్చి జనాలు చచ్చిపోతున్నారు. వెళ్ళిపోతారు అంటే కేసులు పెడతారంటే పెట్టమని కేసులు ఎన్ని పెడతారో చూస్తాను. దర్శనం టికెట్ లేదు దరిద్రం కూడా. దర్శనం టికెట్ తీసుకుని ముందు పంపించాడు. టికెట్ దర్శనం వచ్చి దర్శనం గంటల లైన్లో పెట్టి కూర్చుంటారు. ఏ షుగర్లో స్పీడ్ వచ్చి పడిపోయినా పర్లేదు. తొక్కిసినట్లు ఒకసారి వదులుతారు ఆమె. ఇలా బ్రేక్ దర్శనాలు విఐపీ దర్శనాలు పెట్టి తిరుపతిలో 6 చంపేశారు. 50 మంది ఇప్పుడు వాళ్ళని ఎన్నో ఉన్నారు హాస్పిటల్లోని. వాళ్ళు ఎంతమంది వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఒకటి ఏమవుతుందో తెలియదు. ఇంత అన్యాయం చేస్తున్నారు ఈ దేవాదాయ శాఖ. మా గుళ్ళు మాకు అప్పు చెప్పండి. ఇది చేత కాదు. 15 లక్షల ఎకరాల భూమిని ఈ రోజున 4.5 లక్షల ఎకరం భూమి వచ్చింది. భూమి అంతా అన్యక్రాంతం అయిపోయింది. ఇంకా ఎంతకాలం అండి ఇలాగా? టికెట్ దర్శనాలు విఐపీ దర్శనం ఇటువంటి వద్దు. మేము చేసుకుంటాం, మేము చేసుకోగలం. దర్శనం టికెట్ లేకుండా మేము నడిపించుకోగలం. మా గుడికి అప్పు చెప్పండి. ఇది చేత కాకపోతే దర్శనం టికెట్ లేదు దరిద్రంగానే. ఇది చేత కదా దర్శనం టికెట్ కాదు. మా గుడి మాకు అప్పు చెప్పండి. వదిలే చూసుకోండి. చూడండి దర్శనానికి ఇలా కడితే పెడతారు.
దీపాలు అక్కడ చేసి దీపాలు అంతే. ఓకేనా? అంతే, వాళ్ళు తీసి అలా తీయాలి. తీసేగానే అందరూ అంత ఫ్రీగా అంత హ్యాపీగా వచ్చి వాళ్ళు వెళ్తున్నారు, వెళ్ళి వాళ్ళు వెళ్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఎక్కడ కూడా ఏ గుడి దగ్గర కూడా టికెట్ దర్శనాలు కానీ, విఐపీ దర్శనాలు కానీ, బ్రేక్ దర్శనాలు కానీ ఇటువంటి ఉండకపోతే ఎటువంటి తొక్కిసలాట్లు ఉండవు, ఎవరు జనాలు చచ్చిపోవడం. ఈ ఉచిత దర్శనాలని టికెట్ దర్శనాలు పెట్టడం వల్లే ఎక్కడికక్కడ బ్రేక్ చేసి ఒకసారి లాక్ చేసి వదిలేయడం వల్ల గంటలుగా నిలబడి జనాలు చచ్చిపోతున్నారు. షుగర్లు వచ్చి, బీపీలు వచ్చి, తొక్కిసలాట్లు 3 మంది. కేవలం దేవాదాయ శాఖ ముందు ఇమీడియట్లీ రద్దు చేయాలి. ఈ టికెట్ దర్శనం ప్రతి గుడి దగ్గర కూడా టికెట్ దర్శనం రద్దు చేయాలి ముందు ఇమీడియట్లీగా. ఆమె వెళ్ళదమ్మా, చూడండి ఎంత హ్యాపీగా దర్శనం చేసుకుంటారా. టికెట్ దర్శనం పెట్టడం వల్ల ఎక్కడో వాళ్ళు టికెట్లు ఉండడం వల్ల డబ్బులు ఉన్న వాళ్ళు లోపల పంపించడం, డబ్బులు లేని ఉండడం, పేదవాళ్ళకేమో బయట నుంచి పంపించడం, ఇటువంటి జరుగుతున్నాయి. ఏ గుడి దగ్గర కూడా దయచేసి టికెట్ దర్శనం ఉండకూడదు. ఎవరో కూడా దయచేసి ఎవరో టికెట్ తీయద్దు దర్శనానికి. పొలం ఉండదు, ఎవరి డబ్బు పేద ఏముండదు. టికెట్ దర్శనం ఇమ్మీడియట్గా తీసేయడం వల్ల గుడి దగ్గర టికెట్ లేదు, దర్శనం టికెట్ లేదు. దేవాలయ శాఖ దర్శనం దర్శనాలు పెట్టారు, లేపించారు. మళ్ళీ టికెట్ దర్శనాలు పెట్టారు, లేపించారు, తీయించారు. దర్శనానికి ఎటువంటి టికెట్ లేదు. దర్శనాలు టికెట్లు పెట్టడం ఇలా కుర్చీలు వేసుకుని, టేబుల్ వేసుకుని అడ్డుకోవడం వల్ల రోడ్లు అన్ని పెట్టారు. ఎవరికాళ్ళు హ్యాపీగా వెళ్తాం, హ్యాపీ కదా, హ్యాపీ కదా కూడా అంతనే. లేకపోతే టికెట్ దర్శనం మన గుడికి మనం టికెట్ దర్శనం చేయడం డబ్బులు లేదమ్మా, అడ్డుగా ఉండి అవునా కదా. చూడండి ఎంత ఫ్రీగా ఉంది, అవునా కదా. చూడండి ఎంత ఫ్రీగా హ్యాపీగా వెళ్తున్నారు. ఎక్కడ ఏ గుడి దగ్గర కూడా టికెట్ దర్శనం మొత్తం ఎక్కడ ఏ గుడి దగ్గర ఉండకూడదు. అందరూ తిరగబడండి హిందువులు అందరూ కూడా. చూడండి గత రోడ్డుకి కనబట్టి రోడ్డు నిండా జనం ఇక్కడ అడ్డుగా ఉండి. ఎక్కడ ఏ గుడికి వెళ్ళినా దర్శనం టికెట్ హ్యాపీగా ఉందండి. ముందు సంవత్సరం వచ్చారు మీరు రాలేదా? ఏ గుడికి వెళ్ళినా దర్శనానికి ఎక్కడ టికెట్లు తీయద్దు. ఎవరైనా దర్శనం టికెట్లు పెట్టి దర్శనం టికెట్ తీయని అడగాలి. మరి ఇక్కడ పెట్టారు, ఉదయం తీయించారు కదా, ఉదయం వచ్చి తీయించారు, ఇప్పుడు వచ్చి తీయించండి. ఉదయం పెట్టారు, ఇప్పుడు పెట్టి మళ్ళీ లేపించామండి. ఉదయం లేపించాను, ముందు సంవత్సరం కూడా లేపించానండి. ముందు సంవత్సరం కూడా ఫ్రీ దర్శనమే. టికెట్ దర్శనం టికెట్ పెట్టిన వాళ్ళకి ఎవరండి, వాళ్ళకి ఎవరు ఇచ్చారు ఎక్కువ? దర్శనం టికెట్ పెట్టడం ఏంటి? ఉన్న ఆదాయం సరిపోదా? ఉండే ఆదాయం వస్తుంది, భూమి ఉంది. లేకపోతే చేత కాకపోతే వదిలేలా. అంతేగాని భక్తుల దగ్గర దర్శనం టికెట్ కూడా పెట్టి దోపిడీ చేయాలా? లేదా భక్తుల దగ్గర వచ్చిన నగలో జేబులు కూడా కొట్టేమని లెక్క. ఈ దేవాదాయ శాఖ ఆదాయం గురించి గుళ్ళని వ్యాపారకాన్ని మార్చేశారు. చూడండి ఎంత హ్యాపీగా అలా చూడండి. లేదా రోడ్డుకి కనిపెట్టేసేవారు జనం, అడ్డంగా పెట్టేసి స్ట్రక్ చేసి ఒకసారి వదలడం, ఒకసారి పంపడం చేయడం వల్ల జనం తొక్కిసాక. మీరు అలా స్ట్రక్ చేయడం వల్ల తిప్పిపోతుంది రోడ్డు మీద. పెట్టద్దు. ఓకే, చూసారండి మూడో పార్ట్లో మీరు చూసిన వీడియో. ఇప్పుడు నేను మళ్ళీ సాయంత్రం 5:30కు వచ్చి గుడి దగ్గరకు వచ్చి టికెట్లు ఆపడం మళ్ళీ జరిగిందండి. అయితే ఇన్నిసార్లు చెప్పినా సరే దేవాదాయ శాఖ అతను చూశారు, ఆయన ఈవో నాతో ఎలాగా ఎంత దురుసుగా ఎంత దౌర్జన్యంగా బిహేవ్ చేస్తున్నాడు. ఆల్రెడీ కేసులు కూడా పెట్టాడు నేను గతంలో. నేను అయినా సరే నేను తగ్గలేదు, మళ్ళీ కేసులు పెడతాను. సరే పెట్టుకున్నా, నేను కేసులు పెట్టుకోండి. నా ప్రాణం పోయే వరకు మాత్రం ఖచ్చితంగా పోరాడతాను. చంపేసుకోండి, వీరికి ఎన్ని కేసులను పెట్టుకోండి. అసలు నేను ఒక్కడు వెనక్కి ఎత్తే బాంచేస్తారు చచ్చినట్టే. ఒక్కడు వెనక్కి మీరు నన్ను చంపక్కలేదు, కొట్టక్కలేదు, కేసులు ఒక్కడు వెనకేసినా సరే నేను చచ్చిపోయినట్టే. ఆన్ ది స్పాట్ చెప్తున్నాను, హైందవీరన్న వ్యక్తి చచ్చిపోయినట్టే. అయితే హిందువుల్ని కేవలం ఒక గొర్రెల మాదిరిగా భావిస్తున్నారు, గొర్రెలుగా చూస్తున్నారు. ఎవరు అడగరు. మళ్ళీ వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చాడు.
ఎన్నిసార్లు పెట్టినా ఎవడు అడుగుతాడులే అని ధైర్యం అండి. నేను వాళ్ళ ధైర్యాన్ని చంపుతాను. ఆ దేవాదాయ శాఖ టికెట్ ధైర్యాన్ని అంటే దేవాదాయ శాఖ రద్దు చేసే వరకు బాంచేస్తాను. నేను చెప్తాను అసలు నా పోరాటం ఎంతవరకు నేను వెళ్తాను. టికెట్ దర్శనాలు ఏ గుడి దగ్గరైనా సరే నేను రద్దు చేయించకపోతే అక్కడ ఎంత పోరాటం అని చేస్తాను, ఎంత నిరాహార దీక్ష, ఎన్ని దీక్షలు చేస్తాను చూస్తుండండి. అసలు నేను ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టేది అయితే మాత్రం లేదు. మా గుళ్ళ దగ్గర మీరెవరో దర్శనానికి టికెట్లు పెట్టినాకే సమానత్వంగా చూడాలి. డబ్బున్న ఓడిని పేదనాడు ఏంటి మీకు ఎన్నాళ్ళు సహించమంటారు, ఎన్నాళ్ళు ఓచుకుంటారు. ఎన్నాళ్ళు డబ్బున్న ఓడుని పేదోడిని డబ్బులు టికెట్లు తీసుకుని ముందు పోయి క్యూ లైన్లో ఉండి కంపార్ట్మెంట్లో గంటలు వెయిట్ చేసి మీకు గంటలు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏమైపోయినా ఉచిత దర్శనంకి వెళ్ళి ఏమైపోయినా పర్లేదు, చచ్చిపోయినా పర్లేదు. టికెట్ దర్శనానికి మాత్రం ఆన్లైన్ పెడతారు, ఉచిత దర్శనానికి మాత్రం ఆన్లైన్ ఉండదు. ఎంతమందిని చంపేస్తారు. ఇప్పుడు నేను ఇంకొక విషయం అండి, తిరుపతిలో శ్రీనివాసం దగ్గర చనిపోయేదానికి వీడియో ఆల్రెడీ నేను 2 నెలల క్రితమే నేను వెళ్ళానండి తిరుపతి. వెళ్తే ఆ రోజే అప్పుడు తొక్కిసలాట జరిగింది. నేను మా ఫ్రెండ్ కలిపి ఆపడం జరిగిందండి. లేకపోతే ఆ రోజుకు చనిపోవాలి. అప్పుడు అనుకున్నామండి ఇక్కడ ఖచ్చితంగా ప్రాణ నష్టం జరుగుతుంది. ఈ రోజు కాకపోతే రేపు, ఈ నెల కాకపోతే పై వచ్చే నెల, లేకపోతే పై సంవత్సరం ఎప్పుడైనా సరే ఇక్కడ ప్రాణ నష్టం జరుగుతుంది. 2 నెలల్లో ఖచ్చితంగా జరిగింది. ఇది గత ప్రభుత్వంలో ఉంది, ఈ ప్రభుత్వం ముందు ప్రభుత్వం ఉంది. దీన్ని ముందు అర్జెంటుగా ఈ దేవాదాయ శాఖనే ముందు తీసేయండి, మీరు వెళ్ళిపోండి, మా గుళ్ళు మాకు అప్పచెప్పండి, మేము చేసుకుంటాం. మీరు దర్శనానికి టికెట్లు లేకుండా మీరు చేయలేమంటారా, వదిలేండి మా గుళ్ళు. మేము దర్శనానికి ఎటువంటి టికెట్లు లేకుండా మా గుళ్ళు నేను నడిపించుకుంటాం. మా గుళ్ళు మేము రన్ చేసుకుంటాం. మా గుళ్ళు మాకు ఇచ్చేయండి. మీరెవరు మా గుళ్ళ దగ్గర దర్శనాలు టికెట్లు పెట్టినాక దర్శనాలు టికెట్లు లేకుండా మేము ఎలా నడపగలం, ఎలా అభివృద్ధి చేయగలం మేము చేసుకుంటాం. వెళ్ళిపోండి ముందు అర్జెంటుగా. బ్యాన్ దేవాదాయ శాఖ టికెట్ దర్శనం రద్దు చేయండి. ఇంట్లో ముందు టికెట్ దర్శనం ప్రతి గుడి దగ్గర రద్దు చేయాలి. నా పోరాటం చూపుతాను ముందు. ఇప్పుడు ఇది డెమో, ఇది ఎలా ఉంటుందో ముందు ఇంకా చూపుతాను. అయితే నిన్నంతా వైకుంఠ ఏకాదశి పెద్దాపురం వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఉండి రాత్రి 10 గంటల వరకు ఉండి మొత్తం అంతా పూర్తి చేసుకుని రావడం జరిగిందండి. గత సంవత్సరం కూడా నేను ఇలాగే ఈవో గారు చెప్పి టికెట్లు ఎలా పెడితే టికెట్లు పెట్టవలసిన పని ఏంటని తీయించేసి ఉదయం తీయించేసానండి. గత సంవత్సరం తీయించేస్తే అయినా సరే మళ్ళీ సాయంత్రం పెడితే సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల దాకా నేను ఒక్కడనే అక్కడ ఉండండి. టికెట్ దర్శనం మొత్తం తీయించేసి సాయంత్రం 10 గంటల వరకు ఉంటుంది, నైట్ 10 గంటల వరకు ఉండి అప్పుడు ముందు సంవత్సరం కూడా అలా వచ్చానండి. ఈ సంవత్సరం కూడా అలా వచ్చానండి. అయితే ముందు సంవత్సరం రద్దు చేయించని చూసారండి. ఆ వీడియో కూడా ఉంది, అది లింక్ కింద పెడతాను. ఆ వీడియో కూడా చూడండి. ఎందుకంటే ముందు సంవత్సరం నేను టికెట్ లేకుండా చేయించింది. అయితే 2 నెలల క్రితం తిరుపతి వెళ్ళానని చెప్పింది కదండి. అక్కడ శ్రీనివాసం కంపార్ట్మెంట్లో మేము టోకెన్ వేయించుకోవడానికి వెళ్ళి ఎంత రద్దీగా ఉండి పోలీసులు కూడా ఎవరు అక్కడ చూసేవాళ్ళు 2-3 ఉన్నారండి. వాళ్ళు కూడా మాకు అన్ని మతస్థులే కనిపించారు. అక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు. చాలా దారుణంగా పరిస్థితిలో ఉంది. అయితే తిరుపతిలో కంపార్ట్మెంట్లో కూడా దర్శనానికి వెళ్ళాను. అంతంత గంటలు రోజులు పూటలు ఎందుకు ఉంటారంటే విఐపి దర్శనాలు, బ్రేక్ దర్శనాలు ఇటువంటి వాటి వల్ల ఒకసారి ఆపడం వదలడం వల్లే ఏమవుతుందంటే తొక్కిసలాట్లు జరిగి చనిపోవడం జరుగుతుంది. ఈ విఐపి దర్శనాలు వెంటనే ఇమీడియట్లీ రద్దు చేయాలి. బ్రేక్ దర్శనాలు, టికెట్ దర్శనాలు ఇమీడియట్లీ రద్దు చేయాలి. చేయకపోతే ఈ పరిస్థితి వస్తుంది. అయితే 2 నెలల క్రితం మేము వెళ్ళామని చెప్పాను కదండి. ఇది ఆ వీడియో కూడా ఇప్పుడు చిన్న క్లిప్ ఉంటుందండి, అది కూడా చూడండి. అయితే మీ అభిప్రాయం ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. కామెంట్ రూపంలో కూడా ప్రతి ఒక్కరు బ్యాన్ చేయాలి, బ్యాన్ దేవాదాయ శాఖ, బ్యాన్ ఎండోమెంట్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, మీ హైందవ వీర్. అక్కడ నుంచి అలా మొత్తం అంతా క్లోజ్, మొత్తం అంతా కవర్ చేయాలి. ఈ వెనకాల బ్యాక్ సైడ్ కూడా మొత్తం అంతా కవర్ చేయాలి. జైలు టైప్ ఉన్నది, దాని బ్యాక్ సైడ్ కూడా కనపడుతుంది. పెట్టి సరే ఫేస్బుక్లో పైకల్లా పెట్టి చాలా వర్స్ట్గా ఉంది టీడీ బోర్డు, మణికిమల్ బోర్డులో తయారైందని చెప్పి పెట్టు. ఎడుతున్నారు ఏం చెప్తాను.